హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ వేసీ ప్యారడైజ్. ఐ యామ్ గజవల్లి సాయి సాహితి. ఈరోజు స్పెషల్ క్యారెట్ రైస్. తక్కువ టైంలో చేసుకొని ఈజీ అండ్ హెల్తీగా ఏమైనా రైస్ రెసిపీ తినాలనుకుంటే ఇది బెస్ట్ ఆప్షన్ అనమాట. బ్రేక్ఫాస్ట్, లంచ్, స్నాక్స్, డిన్నర్ ఇలా దేనికైనా పర్ఫెక్ట్ రెసిపీ క్యారెట్ రైస్. మరి ఇంకెందుకు లేట్, రెసిపీ ప్రాసెస్ చూసేద్దామా? లెట్స్ బిగిన్ ది రెసిపీ ప్రాసెస్. ఫస్ట్ ఒక కడాయి తీసుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ఆలివ్ ఆయిల్ యాడ్ చేసుకోండి. మీ దగ్గర ఆలివ్ ఆయిల్ అవైలబుల్లో లేకపోతే వేరే ఆయిల్ అయితే 2 టేబుల్ స్పూన్స్ యూస్ చేయండి. హీట్ అయిన ఆయిల్లో 2 ఇంచుల దాల్చిన చెక్క, 3 లవంగాలు, 1 యాలుక్కాయ యాడ్ చేసుకోండి. తర్వాత ఇందులో 1 టీ స్పూన్ షాజీరా వేసుకోండి. మీ దగ్గర షాజీరా లేకపోతే జీలకర్ర యూస్ చేయండి. అలాగే ఇందులో 3 బిర్యానీ ఆకులు, 1 అనాస పువ్వు, 2 మరాఠీ మొగ్గలు యాడ్ చేసుకొని స్పైసెస్ అన్ని బాగా ఫ్రై అయ్యే వరకు వేట్ చేయాలి. తర్వాత ఇందులో సన్నగా పొడవుగా కట్ చేసి ఉంచుకున్న 2 పచ్చిమిర్చి యాడ్ చేసుకొని లైట్గా ఫ్రై అవ్వనివ్వాలి. ఇప్పుడు ఇందులో సన్నగా చాప్ చేసి ఉంచుకున్న 1 ఆనియన్ యాడ్ చేసుకొని 50% కుక్ అవ్వనివ్వాలి. తర్వాత క్యారెట్ తురుముని యాడ్ చేసుకోవాలి. కొంచెం పెద్దగానే తురుముకోండి, 2 క్యారెట్స్ సరిపోతాయి. క్యారెట్ తురుముని ఒక 10 సెకండ్స్ అలా ఫ్రై అవ్వనిచ్చిన తర్వాత ఇందులో మీ టేస్ట్కి తగినంత సాల్ట్, 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, చిటికెడు పసుపు యాడ్ చేసుకొని క్యారెట్ పూర్తిగా కుక్ అయ్యే వరకు మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. క్యారెట్ రైస్ ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో చేస్తూ ఉంటారు. నాకు తెలిసిన స్టైల్ ఇది. ఇలా కాకుండా మీరు ఇంకా ఏదైనా డిఫరెంట్ వేలో చేస్తున్నట్లు అయితే ఖచ్చితంగా కమెంట్ చేయండి. నెక్స్ట్ టైం అలా ట్రై చేసి చూస్తాను. కొంచెం టైంకి క్యారెట్ ఇలా కలర్ చేంజ్ అయ్యి పూర్తిగా కుక్ అవుతుంది. ఈ స్టేజ్లో మీ స్పైస్ లెవెల్స్ని బట్టి కారం, 1 టీ స్పూన్ జీలకర్ర, ధనియాలు కలిపి చేసిన పౌడర్, 1/2 టీ స్పూన్ గరం మసాలా యాడ్ చేసుకొని ఒక 10 సెకండ్స్ అలా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఇందులో ముందుగానే ఉడికించి పక్కనుంచుకున్న రైస్ని యాడ్ చేసుకొని ఒక 3 to 4 మినిట్స్ అలా టాస్ చేసుకోండి. నేను ఇక్కడ బ్రౌన్ రైస్ యూస్ చేశాను, అందుకే మీకు రైస్ చూడటానికి ఆ విధంగా ఉంది. ఇప్పుడు ఇందులో సన్నగా చాప్ చేసి ఉంచుకున్న కొత్తిమీర, కరివేపాకు యాడ్ చేసుకొని మరొక్కసారి టాస్ చేసుకున్న తర్వాత చివరిగా ఇందులో 1 టీ స్పూన్ నెయ్యి యాడ్ చేసుకొని మరొక్కసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని వేడిగా సర్వ్ చేసుకున్న, చల్లారిన తర్వాత సర్వ్ చేసుకున్న ఎంతో టేస్టీగా ఉండే క్యారెట్ రైస్ రెడీ. ఈ హెల్దీ రైస్ రెసిపీ నచ్చిందా? అయితే ఇంకెందుకు లేట్, ఖచ్చితంగా ట్రై చేసి చూడండి. స్టే ట్యూన్డ్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ రెసిపీస్. ప్లీజ్ డూ వాచ్, లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.